జై శ్రీరామ్. రామయ్య గారు మూడో అమ్మాయి ఇచ్చిన చోట విషాదం జరిగిందని చెప్పాను. అబ్బాయికి దిగుడు బావిలో కరెంట్ షాక్ కొట్టి అబ్బాయి చనిపోయాడు. వాళ్ళు కవర్ చేశారు. వీళ్ళ బంధువులు చుట్టాలు వీళ్ళందరూ బళ్ళు కొట్టుకొని వెళ్ళారు. ఎదురు బళ్ళు కొట్టుకొని అందరూ వెళ్ళారు. బంధువులు చుట్టాలు అందరూ చాలామంది వెళ్ళారు. ఊరు మొత్తం గగ్గోలు మంది. ఎవరు మాత్రం ఏం చేస్తారు, కావాలని ఎవరు చేసుకుంది కాదు కదా. అంటే సరేలేని ఇంకొంతమందికి చూసి అనేక కార్యక్రమాలు అయిపోగానే వచ్చేసారు. అమ్మాయిని అక్కడే ఉంచారు. 11 రోజులు ఉంచారు. తర్వాత వాళ్ళ పెద్దలతో మాట్లాడి నెల లోపల తీసుకొచ్చారు. చిన్నపిల్ల కదా, ఉండలేకపోతుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది. వాళ్ళందరూ పిల్లని చూడలేకపోతున్నారు. వాళ్ళే తీసుకెళ్ళమన్నారు. రామయ్య నరసమ్మ ఇళ్ళ పిల్లని తీసుకొచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఒక 10 రోజులు అలా బాధపడింది. తెలిసి తెలియని వయసు కదా, 11 ఏళ్ల వయసు. ఆమెకి ఏం అర్థం కాలేదు కూడాను. అందరూ ఏడుస్తుంది, అందరు నవ్వుతుంది. అలా ఉంటుంది ఆ పిల్ల. చూడ చక్కని బొమ్మ. అలా చూసి చిన్న పిల్ల, 11 ఏళ్ల పిల్ల, అందరూ ఆశ్చర్యంగా చూశారు. అలాగే జరిగి తెచ్చుకున్నారు. ఇంకా వెళ్ళి కొంతకాలం జరిగింది. ఒక 4-5 ఏళ్ళు అలా జరిగిన తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకు కూడా ఇంకా వేరే ఊరు నుంచి వచ్చారు. ఆ అమ్మాయిని కూడా ఒక్కగానొక్క కొడుకు నాకొని పొలం ఉంది అది ఇది అని చెప్పి, అక్కడ వాళ్ళు చాలా పొలం ఉంది, అది మెట్ట పొలమే. ఒక్కడే కొడుకు, అత్త మామ ఉన్నారు. సరే అత్త మామ ఉన్నారు, పొలం ఉన్నాయి, సరే ఒక పిల్ల ఇద్దాంలే అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. పిల్ల వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేశారు, పంపించేశారు ఆ శాంతాదేవిని. ఇంకా ఉందల్లా ఒక్క లాస్ట్ అమ్మాయి, ఒక్క అమ్మాయే ఉంది. ఇంకా ఈ అమ్మాయి కూడా పెళ్లి చేసి పంపించారు. కొంతకాలం ఇలా గడిచిపోయింది. కొడుక్కి 4 పిల్లలు, పెద్ద కూతురికి 5 పిల్లలు, రెండో కూతురికి 5 పిల్లలు, మూడో అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది కదా. ఇక 4వ అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి కూడా కొడుకులు, ఆమెకు కూడా 3 కొడుకులు కలిగారు. ఇంకా 5వ అమ్మాయికి, ఆ అమ్మాయికి కూడా సంబంధాలు వస్తున్నాయి. రేపు చెప్పుకుందాం. ఇప్పుడు 4 గురించి చెప్పేశాను కదా, 4 ఆడపిల్లల గురించి చెప్పాను కదా, రేపు చెప్పుకుందాం.